ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. అందరూ బాగున్నారు కదూ? ఎంతో సంతోషకరమైనటువంటి రోజులో మనమున్నాం. ఈ నూతన సంవత్సరము నూతనముగా ప్రారంభించడానికి ప్రభువు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రభు సన్నిధిలో జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవస్వర సందేశాలకు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ దేవుని యొక్క మాటను మనం ధ్యానం చేసుకుందాం. ఈనాటి మన యొక్క అంశం ఏంటంటే రూపాంతరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము మూలవాక్యాన్ని తీసుకుందాము. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమా పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ఈనాటి మూలవాక్యంగా మనం తీసుకుందాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందిడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవ లేఖనాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు మీరు లోక మర్యాదను అనుసరింపక, ఎలాగంట ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనటువంటి దానిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక, మనం ఉత్తమమైన దానిని అనుకూలమైన దాన్ని మనం ఎన్నుకోవాలని ఈ నూతన సంవత్సరంలో ఒక రూపాంతరమైనటువంటి మహిమలోనికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. రూపాంతరం చెందటం ఏంటి? చాలామందికి ఇది అర్థం కావట్లేదు. కొత్త బట్టలు వేసుకోవటం వలన రూపాంతరం, లేకపోతే మన ముఖానికి మేకప్ వేసుకోవటం వలన రూపాంతరం కాదు కదా. రూపాంతరం అంటే మరు రూపంలోనికి మార్చబడటం. మరు రూపంలోనికి ఎలా మార్చబడతావు? మనం ముఖానికి కలర్ వేసుకోవటం కాదు, కానీ మరు రూపం మార్చబడటం అంటే మన హృదయ అంతరంగం మారటం. ఉదాహరణకు యేసుక్రీస్తు వారిని సాదృశ్యంగా తీసుకుందాం. ఆయన ఎక్కడున్నారు? మహామహిమలో సమీపించరానటువంటి తేజస్సులో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు మనుషుల యొక్క పతనాన్ని చూసి ఆయన తండ్రి అయినటువంటి స్థానాన్ని విడిచి, ఇదిగో చూడు ఆ గొప్ప భాగ్యాన్ని విడిచి ఒక మానవునిలాగా ఆయన భూమి మీదకి రావటం జరిగింది. ఈ విషయం ఏంటో తెలుసా? దేవుడు తనను ఎలాగా రూపించుకుంటూ వచ్చాడో తెలుసా? భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళి పాపమును చూసినప్పుడు, దోషాలు చూసినప్పుడు, పరిస్థితిని చూసినప్పుడు దాన్ని ఎలాగ మనం డీల్ చేయాలి, ఎలాగ దానిని మళ్ళీ బాగు చేయాలి అనేటటువంటి ఆలోచన కలిగిన ఆయనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే తనే ఒక నరరూపిగా మారటం. చూసారా? ఆయన దైవత్వం కలిగి ఉండి మానవుడిగా రూపాంతరం చెందారు. మానవుడిగా రూపాంతరం చెంది 33.5 సంవత్సరాలు మనుషుల మధ్యలో ఆయన జీవిస్తూ, ఎంత గొప్ప భాగ్యం అండి! 33.5 సంవత్సరాలు మనుషుల మధ్యన ఆయన జీవిస్తూ వచ్చి ఆ మనుషుల యొక్క విధి విధానాలలో ఎలాగా జనులు ఉంటున్నారో ఆ రీతిగా ఆయన మనలాగానే బ్రతికి చూపించారు. చూడండి, ఈ 33.5 సంవత్సరాల్లో నీకు నాకు వయసు ఉంది కదా. మనం జీవించినటువంటి ఈ యొక్క వయసులో ఏదో ఒక రోజు ఏదో ఒక మాట చేతనో, తలంపు చేతనో, క్రియల చేతనో మనము దేవునికి వ్యతిరేకమైనటువంటి పాపం చేసి ఉంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికిన మచ్చ లేకుండా బ్రతికారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎన్ని అవకాశాలున్నా ఆయన పాపులతో తిరిగాడు కానీ పాపం అంటలేదు, దోషులతో తిరిగాడు కానీ దోషం అంటలేదు. ఆయన అనేక రీతులుగా అనేక మంది ప్రజల మధ్య తిరిగాడు, కానీ ఆయనకి ఏ పాపం అంటకోకుండా ఆయన జీవించి చూపించాడు. ఇది మీ జీవితం అని దేవుడు చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ జీవించిన తర్వాత ఆయన నెక్స్ట్ ప్రణాళిక ఏంటంటే ఈ సర్వ మానవాళి యొక్క పాపాన్ని క్షమించటం. అందుకనే కదా మరి ఆయన శిలువ యాగం చేసింది. మనము ఈ శిలువ యాగమును చూసినప్పుడు ఈ మనుషుల యొక్క పాపాలను, దోషాలను ఎలా కొట్టివేయాలంటే దేవుడే తన స్వరక్తాన్ని ఈ భూమి మీద చిందించి ఆయన చూడండి మనలందరూ విడిపించడానికి ఈ భూమి మీదకి ఆయన రావటం జరిగింది. దేవుడిగా ఉన్న తన మానవుడిగా మారి, మానవుడిగా ఉన్నవాడు మనుషుల కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరలా దైవత్వంలోకి వెళ్ళాడు. చూసారా రూపాంతరం ఎలాగ చెందారో? ఈరోజు దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన చెప్తున్నదే. ఆయన అంటున్నాడు, చూడండి, ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ లోకములో ఉన్న వాటిని కానీ, లోకములో ఉన్న వాటి వెంబడి కానీ మనం పడక, లోకాచారాల వెంబడి పడక ఎలా ఉండాలి తెలుసా? ఉత్తమమును అనుకూలమైనటువంటి యేసుక్రీస్తు వారు రూపించినటువంటి విధానం ఏదైతే ఉన్నదో సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని చిత్తాన్ని మనం తెలుసుకొని పరీక్షించి ఏంటి తెలుసా? మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి.
ఎక్కడ రూపాంతరం జరగాలంటే ఇదిగో నీ యొక్క ముఖానికి కలర్లు వేసుకోవటం కాదు, నీ డ్రెస్సులు వేసుకోవటం కాదు. ఎలాంటి రూపాంతరం అంటే ఆ రూపాంతరం నీ మనసుకు సంబంధించినదై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎలాగ తెలుసా? మనస్సు మారి నీ మారు మనసు దేవుడికి అవసరం. మారిన మనసుతో నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. మార్పు చెందిన మనసుతో దేవుణ్ణి ఆరాధిద్దాం. మన మనస్సారా ఆత్మతోనూ సత్యంతోనూ దేవుని ఆరాధించి ఆయన మహిమలో మనమందరం కూడా స్థిరపడదాం. దేవుడు అట్టి ధన్యత మనందరికి అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా ఇదిగో తండ్రి, ఈ యొక్క దినమున ప్రార్థిస్తూ ఉండగా ఈ నూతన సంవత్సరంలో రూపాంతర మహిమను మేము పొందుకొని తండ్రి, తాబోరు పర్వతం మీద మీరు రూపించినటువంటి రూపాంతరం యొక్క మహిమను మేము పొందుకున్నట్లుగా, నిన్ను పోలి సత్యములో జీవించినట్లుగా మా జీవితాలను ప్రభువా లోకము కానీ లోకాచారాల వైపు కాదు కానీ శ్రేష్టమైనటువంటి మీరిచ్చినటువంటి మార్గములో అయా ఇదిగో తండ్రి, మమ్ములను మేము సరి చేసుకొని నీ సన్నిధిలో మేము జీవించడానికి సహాయం చేయండి. అయా ఒక గొంగళ పురుగు మారి ఒక సీతాకోక చిలుకలాగా ఎలాగైతే ఉంటుందో అయా మా జీవితాలు అలాగా మేము మార్చుకొని మా జీవితాలు ఒక ఆనందకరమైనటువంటి భక్తి కలిగిన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని నీ సన్నిధి మా అందరికీ తోడుగొంచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించునుగాక. నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానాలతో దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.